బాస్ అప్పుడప్పుడు ఛానల్ క్రియేట్ చేసిన కొత్తలో పెట్టారు బాస్ ఫుల్ వీడియో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పెట్టలేదు బాస్ మీరు. నీవాదేట్రా. ప్లీజ్ బాస్ ఛానల్లో ఒక్కసారన్నా ఫుల్ వీడియో పెట్టండి బాస్, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అబ్బా నీకు కావాల్సింది ఫుల్ వీడియోనే కదా, సరే పోయి టైటిల్ అండ్ thumbnail రెడీ చేయపో. బాస్ అది టైటిల్ ఏం పెడదాం? టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ యానిమే. ఈ గాయ్స్, సో ఈ రోజు అయితే మనం యానిమేలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. వీటిలో చాలా వరకు ఫ్యాక్ట్స్ అయితే మీకు తెలిసి ఉండవు అనుకుంటున్నాను. చూద్దాం. ముందుగా మొదటి ఫ్యాక్ట్ తో మొదలు పెడదాం. మన నరుటో క్రియేటర్ అయిన కిషిమోటోకి నరుటో కన్నా షికమారు అంటేనే ఎక్కువ ఇష్టం అంట. అవునా, ఎలా బాస్? ఎవరా గూగుల్ చేశా, నాకేం తెలుసు. ఒరే నువ్వు బాసువా బోస్ డీకేవా? ఏడ్రా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు గనుక నువ్వు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పలేదంటే నిన్ను చంపేస్తా. దానికెందుకు అంత కోపం? ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 2 నుంచి అన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయిలే. ఓకే, ఫ్యాక్ట్ నెంబర్ 2 లోకి వచ్చేద్దాం. ఒరేయ్, సాస్కే హినాటాతో ఎన్నిసార్లు మాట్లాడాడు అనుకుంటున్నావురా? నాకు తెలుసు. సాస్కే హినాటాతో నరుటోలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మాట్లాడింది బరుటోలో, అది కూడా నరుటో ఇంట్లో ఉన్నాడా లేడా అని. అక్కడే నువ్వు ప్యాల్లో కాలేసావు. నేను రాత్రి పగల్లో ఎంతో కష్టపడి ఈ క్లిప్ ని కనిపెట్టా. ఇందులో చెడు సాస్కే హినాటాతో షిపుడెన్లోనే మాట్లాడాడు. వావ్ బాస్, మీలో ఇంత వర్క్ డెడికేషన్ ఉందని నాకు అస్సలు తెలీదు. డెడికేషన్ తొక్క. యూట్యూబ్ లోకి వెళ్ళి సాస్కే హినాటా కన్వర్జేషన్ అని కొట్టా, ఇదే వచ్చింది. బాస్ రికార్డింగ్ ఆన్ లో ఉంది. ఓకే ఫ్యాక్ట్ నెంబర్ 3 గైస్, మీకు ఈ విషయం తెలుసా? పోకిమోన్ డైమండ్ అండ్ పర్ల్ యాష్ యొక్క ఫాదర్ రెఫరెన్స్ వచ్చింది. ఇదిగో ఇక్కడ ర్యాపిడ్ యాష్ తో ఒక అంకుల్ ఉన్నాడు, ఈయన యాష్ యొక్క ఫాదర్ అంట. చాలా రూమర్స్ వస్తున్నాయి. అవునా? నేను ఇన్నాళ్ళు యాష్ యొక్క ఫాదర్ ఎవరు అనుకున్నావురా? ప్రొఫెసర్. సర్లే, ఫ్యాక్ట్ నెంబర్ 4 లోకి వెళ్ళిపోదాం. మొత్తం పోకిమోన్ యానిమే వరల్డ్ లో, గేమ్ లో అన్నిట్లో ఒక ఇంపార్టెంట్ పోకిమోన్ బ్యాటిల్ రూల్ అయితే ఉంది. లైక్ అన్ని బ్యాటిల్స్ లో 6 పోకిమోన్స్ ని తీసుకురావాలి. ఇంకొకటి ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైనది, నీ పోకిమోన్ కేవలం 4 అటాక్స్ మాత్రమే చేయగలగాలి. అందుకనే మన యాష్ కూడా థండర్ బోల్ట్ ని, ఎలక్ట్రిక్ వెబ్ ని, ఎలక్ట్రో బాల్ ని, వోల్టాకిల్ ని చేంజ్ చేస్తుంటాడు. కానీ మన పోకిమోన్ యానిమేలో ఆరెంజ్ లీగ్ సుప్రీం జిమ్ లీడర్ ఉన్నాడు కదా, అదే డ్రేక్. తనకాడ ఒక డ్రాగనైట్ ఉంటుంది. తన డ్రాగనైట్ అయితే లిటరల్లీ 9 మూవ్స్ చేసింది. నాకు తెలిసి ఇప్పటి వరకు పోకిమోన్ వరల్డ్ లో ఏ పోకిమోన్ ఇన్ని మూవ్స్ చేయలేదు అనుకుంటా. ఓకే, ఇప్పుడైతే ప్యాక్ నెంబర్ 5 లోకి వెళ్ళిపోదాం. మీకు ఈ విషయం తెలుసా? డ్రాగన్ బాల్ లో మన గోకు టోటల్ గా 6 సార్లు బకెట్ తన్నేశాడు. ఫస్ట్ వచ్చేసి రెడిట్స్ ని గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు పిక్లో అటాక్ గోకుని కూడా చంపేసింది. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే, గోకుకి అయితే హార్ట్ డిసీజ్ ఉంది కదా. తర్వాత మన ట్రంక్స్ వచ్చి కాపాడాడు అనుకోండి, అది వేరే విషయం. అండ్ మూడోసారి అయితే ఫ్యూచర్ ట్రంక్స్ ఆర్క్ లో అయితే జరిగింది. సో అందులో మనకు గుర్తుంది కదా, బ్లాక్ గోకు అయితే గోకు బాడీతో స్వాబ్ అయిపోయి అక్కడ టెలిపోర్ట్ అయి గోకుని చంపేస్తాడు. ఈ ఒక్క టైం లైన్ లో మాత్రమే గోకుని రివైవ్ చేయలేకపోయారు. 4th టైం అయితే మన గోకు సెల్ తో పాటు టెలిపోర్ట్ అయిపోయాడు. వాడు పోతే పోయాడు, మాకు ఇంకా ఏం పాపం చేశాడ్రా. 5th సారి అయితే మన గోకుకే దూలబట్టి హిట్ తో తనని తను అసాసినేట్ చేయించుకోవడానికి అయితే ట్రై చేశాడు. ఆయన హిట్ అయితే అసాసినేట్ కూడా చేశాడు, కానీ మన వాళ్ళు వచ్చి కాపాడేశారు. అండ్ ఫైనల్ గా 6th టైం అయితే డ్రాగన్ బాల్ GT లో అన్నిటికన్నా పెద్ద స్పిరిట్ బాంబ్ తో మొత్తం అంతం చేశాడు. అండ్ గోకుకి చాలా పెద్ద ట్రిబ్యూట్ కూడా ఇచ్చారు. నాకు తెలిసి మాక్సిమం అన్నిట్లో మన గోకు సాక్రిఫైస్ చేశాడు అనుకుంటా. నెక్స్ట్ ప్యాక్ నెంబర్ అంతా 6. మన డ్రాగన్ బాల్ క్రియేటర్ అయిన అకిరా టోరియామా గారికి వెజిటా అంటే అస్సలు ఇష్టం లేదంట. లిటరల్లీ సైన్స్ సాగా ఎండింగ్ లో వెజిటాని టోరియామా చంపేద్దామని కూడా అనుకున్నాడంట. కానీ వెజిటాకి వచ్చిన పాపులారిటీ చూసి లిటరల్లీ అందరూ షాక్ అయిపోయారు. అంటే మన వెజిటా లిటరల్లీ యానిమేలో ఒక విలన్ లాగా వచ్చి ఇప్పుడు మన హీరోనే డామినేట్ చేస్తున్నాడు. ఓకే, ప్యాక్ నెంబర్ 7. మనం మొత్తం యానిమే వరల్డ్ లో లిటరల్లీ లూఫీ అండ్ కైడో యొక్క అన్ని కాన్ఫ్లిక్ట్స్ ని కలుపుకుంటే ది లార్జెస్ట్ యానిమే ఫైట్ అయితే లిటరల్లీ 61 ఎపిసోడ్స్ రా. మొత్తం ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ సిరీస్ అంత ఉండదు కదరా. ఓకే, ఇప్పుడు ప్యాక్ నెంబర్ 8 లోకి వెళ్ళిపోదాం. ఇందాక ప్యాక్ లో అన్నిటికన్నా లాంగెస్ట్ యానిమే ఫైట్ ఏదో చెప్పాను కదా, ఇప్పుడు ది మోస్ట్ ఐకానిక్ ఫైట్ ఏదో చెప్పబోతున్నా. గోకు వర్సెస్ జిరాన్ ఇంటర్నెట్ బ్రేక్ అయిపోయిందా? సరే, కొంచెం కామ్గా ఉండు. ఈడు చెప్పింది కూడా నిజమే, కానీ యానిమే హిస్టరీలోనే అబ్సల్యూట్ సినిమా అంటే గోకు వర్సెస్ ఫ్రీజా. అది కూడా 19 ఎపిసోడ్స్ ఒక యానిమే. లిటరల్లీ అందులో గోకు 1000 years లో ఎవరు అచీవ్ చేయలేని లెజెండరీ సూపర్ సైన్ అచీవ్ చేశాడు. లిటరల్లీ యానిమే హిస్టరీలోనే అదొక అబ్సల్యూట్ సినిమా. బస్ గొంతు పోద్ది బస్, ఇదిగోండి థమ్స్ అప్ తాగండి.
ఓకే, మన ప్యాక్ నెంబర్ 9 లోపలికి వెళ్ళిపోదాం. గైస్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన యానిమే క్యారెక్టర్స్, ఫిక్షనల్ క్యారెక్టర్స్, గేమింగ్ క్యారెక్టర్స్ లైక్ థార్, మనందరూ వీళ్ళందరినీ మీరు ఒకే చోట చూడొచ్చు. ఎలాగంటే గూగుల్లోకి వెళ్ళండి, floor796.com అని సెర్చ్ చేయండి. ఇందులో అయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే ఉన్నాడు. ఇంకా దీన్ని అయితే ఫిల్ చేస్తూనే ఉన్నారు. ఇందులో చూడండి, ఇందులో ఇంకో క్రేజీ విషయం తెలుసా, మన నరుటో మీద క్లిక్ చేస్తే షాడో క్లోన్ జుట్సు యూస్ చేస్తాడు. అండ్ ఇంకా మీకు ఇందులో ఏదైనా క్యారెక్టర్ తెలియకపోతే ఆ క్యారెక్టర్ మీద క్లిక్ చేస్తే ఆ క్యారెక్టర్ ఏ యానిమే నుంచో లేదా ఎక్కడి నుంచో చూపిస్తారు. ఇలాంటి ఒక వెబ్సైట్ ఉందని మీకు ముందే తెలుసా? అమ్మయ్యా, నా వల్ల కాదురా ఇంకా. బాస్ ఇంకా 10th ఫ్యాక్ట్ చెప్పలేదు, అదే లాస్ట్. నువ్వు ఓరా నాయనా, నువ్వే ఏదో ఒకటి చెప్పుకోపో. లేదు బాస్, మీరే చెప్పాలి, నేను ఒప్పుకోను. అబ్బా, ఇడు తలకాయ తినేస్తున్నాడే. ఓకే గైస్, ఫ్యాక్ట్ నెంబర్ 10. మనందరికి ఇష్టమైన డోరేమాన్ బ్లూ కలర్ లో ఉంటాడు. లేదు బాస్, నేను దీనికి ఒప్పుకోను. ఏట్రా ఒప్పుకోను? మీరేం చూస్తున్నారు? వీడియో అయిపోయిందంటే బాయ్.